ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీకేమి కావాలో అది మనసులో అనుకొని ఈ కథ విను, తెల్లవారేసరికి అది జరిగి తీరుతుంది అని బాబావారు అయితే అంటున్నారండి. మరి బాబావారు మనకు అందించే సందేశము బాబావారి మాటల్లోనే విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారు అందించే ఆ కథ, ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. గురూజీ, నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి అని అభ్యర్థించాడు వ్యాపారి. దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రసాదించును గాక, కానీ నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువుగారు. ఎప్పుడు తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనికరాలను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ తూనికరాలను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకరోజు అతడు ఆ తూనికరాలను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాలతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను అన్నాడు వ్యాపారి. ఆ బంగారపు తూనికరాలను తీసుకెళ్లి ఏటిలో పడేయ్ అని గురువు ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ ప్రకారము బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడివేసి ఇంటికి చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకపురాలు వారికి దొరికాయి. వాటిని చూడగానే ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు అలాంటి ఉత్తముడికి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదనుకున్నారు. తూకం రాళ్ళను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు. మళ్ళీ తన దగ్గరికి చేరిన తూకం రాళ్ళను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు వ్యాపారి. నేను వీటిని ఏరులో పారేశాను, మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి గురువుగారు అని విన్నవించుకున్నాడు. నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు. నిజాయితీగా సంపాదించావు కనుకని నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరికే వచ్చి చేరింది అన్నాడు గురువుగారు. అపరిశుభ్రమైన ఇల్లు రోగాలకు నిలమైనట్లు మోసపూరితమైన వ్యవహారాలు కష్టాలకు ప్రధాన ద్వారాల వంటివి. ధర్మబద్ధంగా చేసే వ్యాపారం, కర్మబద్ధంగా చేసే ఉద్యోగం, ఆత్మశుద్ధితో చేసే పూజలు, మనోనిబ్బరంతో వ్యవహరించే తీరు ఎల్లప్పుడూ మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. సమాజానికి మనం ఏమి ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది. ఇంటి ముందర తుమ్మ చెట్టు పెంచుకొని దానికి మామిడికాయలు కాయలేదు అని బాధపడినట్లు మన వ్యవహారం ఉండకూడదు. మంచి మామిడి చెట్లను పెంచుకుంటే తీయని మామిడి పండ్లను, చల్లని నీడను కూడా ఇస్తుంది. అలాగే మన ప్రవర్తన మారుతూ ఉండే కొద్దీ సత్ఫలితాలు వాటంతా అవే రావడం మొదలు పెడతాయి. అది ఎలాగంటే, చెట్టు మొదల దగ్గర నీళ్లు పోస్తే అవి కొమ్మలకు, ఆకులకు చేరి పూలు పూసి కాయలు కాసినట్లు మనం చేసుకునే మంచి పనులే మనకు ఆ సాయి రక్షగా నిలుస్తాయి. ధర్మో రక్షతి రక్షితః. ఈ కథలో నీతి ఏమిటంటే, చక్కగా నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితము పొందలేము అని భావము. ఈ కథలో మనము ఆ వ్యాపారి ఎవరు అంటే మనమే. గురువుగారు ఎవరంటే మన సాయినాథుడు. మనకి సాయినాథుడు ఈ కథ ద్వారా మనందరికీ తెలియజేసేది ఏమిటి అంటే, మీరు చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధంగా, నిజాయితీగా చేయండి. మీరు ఏ పని అయితే చేస్తూ ఉంటారో అందులో మీరు నిజాయితీగా ఉండండి. తప్పకుండా మీ యొక్క జీవితంలో మంచి మార్పులు వస్తాయి అని బాబావారు ఈ చక్కటి కథ ద్వారా మనందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉంటారో, వాళ్ళు నిజాయితీగా ఉంటారో, వాళ్ళ జీవితంలో అంతా కూడా మంచే జరుగుతుంది. శ్రద్ధాసబూరితో, ఓపికతో ఉండండి. మీ జీవితంలో చక్కటి అద్భుతాలను నేను సృష్టిస్తాను. ఇక్కడ వ్యాపారి కోరిక ఎలా అయితే వాళ్ళ గురువుగారి ద్వారా చెప్పడం వల్ల తీరిందో, ఈ కథలో మనకి బాబాగారు చెప్పడం ద్వారా మన యొక్క కోరికలు కూడా మనకి తప్పకుండా నెరవేరుతాయండి. బాబావారి మీద నమ్మకంతో మీరు ప్రతిరోజు కూడా బాబాని తలుస్తూ మీరు ఉండండి. బాబానే మీ యొక్క మంచి అంతా కూడా చూసుకుంటారు. మీ జీవితంలో ఉన్న చెడునంతా కూడా తొలగించేసి మీరు కోరుకున్న కోరికలను తప్పకుండా తీర్చే ఏకైక దైవము మన సాయినాథుడే అని అనడంలో సందేహం లేదండి. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.